ఎనిమిది వసంతాలు థియేటర్స్లోకి వచ్చేసింది. కంటెంట్ మనకి రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా సినిమా చూసే వరకు చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేశాము. సో సినిమా చూసి ఒకసారి బయటకు వచ్చిన తర్వాత సినిమా ఏంటి ఇంత బాగుంది, ఇంత మంచి సినిమాని తీసుకొచ్చారని హెవీ హార్ట్తో బయటకు వచ్చాము. మరి అంత గొప్ప సినిమా తీసి అందులో కూడా మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన రవి గారు మనతో ఉన్నారు. సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. థ్యాంక్ యూ సార్. నిజంగా సూపర్బ్ ఉంది. సో చూసిన ప్రతి ఒక్కరూ కూడా హెవీ హార్ట్తో ఏదో ఒక జ్ఞాపకాన్ని తమ వెంట తీసుకొని వస్తున్నారు. సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నిజానికి ఎంజాయ్ చేసే టైం కూడా దొరకట్లే అండి. ఎందుకంటే మీరు అన్నట్టు నాకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, జనాలు కాల్ చేస్తూనే ఉన్నారు, థియేటర్స్కి వెళ్తూనే ఉన్నా. ఇదంతా అసలు డైజెస్ట్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేసుకోవడానికి టైం కూడా లేదు. ఒక వారం పడుతుంది. ఇప్పుడు మేబీ మీరు అడుగుతుంటే నేను ఏమన్నా ఆలోచిస్తున్నాను. నాకు 4-5 డేస్ నుంచి అంటే నిద్ర లేకుండా కూడా మనం ప్రమోషన్స్ చేయడం కానీ తిరగడం కానీ జరుగుతుంది. బట్ ఒక మాట అయితే చెప్పగలను, ఇంత ఇంత మంచి డెబ్యూ వచ్చినందుకు, ఇంత స్ట్రాంగ్ డెబ్యూ వచ్చినందుకు, అండ్ అందులో మీరు అన్నట్టు ఇంత ప్రేక్షకులకి హత్తుకునే సినిమా వచ్చినట్టు, అండ్ నాకు వచ్చే ప్రతి మెసేజ్ ఇట్స్ మేకింగ్ మీ వెరీ వెరీ ఎమోషనల్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ మెసేజ్ అనేది ఏదో సినిమా బాగుంది చూడండి అలా రావట్లే అండి. నాకు లెటర్లు వస్తున్నాయి. ఒక మనిషి 10 నిమిషాలు కూర్చుని ఒక పారాగ్రాఫ్, ఒక లెటర్ రాశాడంటే ఎంత వాళ్ళని హత్తుకుందో, సినిమాతో పాటు నాకు పర్సనల్గా మెసేజ్లు వస్తున్నాయి. నా క్యారెక్టర్ గురించి, నా పర్ఫార్మెన్స్ గురించి, క్లైమాక్స్ గురించి. సో ఇంక అంతకంటే ఏం కావాలండి. వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. మీ రియల్ నేమ్స్తో కాకుండా క్యారెక్టర్ నేమ్స్తో గుర్తుపెట్టుకున్నారు. అంతేనే అక్కడ సినిమా ఎంతవరకు వెళ్ళింది జనాల్లోకి అని అర్థమవుతుంది. మరి ఇంత మంచి కంటెంట్తో వచ్చినప్పుడు డేట్ అనేది అంటే వేరే డేట్ ఏమన్నా చూస్ చేసుకుని ఉంటే మంచిది. అది అలా నేను నమ్మట్లే అండి. ఎందుకంటే అది ప్రొడ్యూసర్స్ చాయిస్. ప్రొడ్యూసర్స్కి కంటెంట్ మీద బలమైన నమ్మకం ఉంది కాబట్టే కుబేరా లాంటి ఒక పెద్ద సినిమాతో వేశారు. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు అదేమీ మేబీ ఓపెనింగ్కి మ్యాటర్ అవుతుందేమో అండి. అండ్ చిన్న సినిమా ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అనే పికప్ అవుతుంది కాబట్టి, అందుకే ఆనంద్ శంకర్ దాదా ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు ఆనంద్ అనే సినిమా మరి డేట్తో సంబంధం లేకుండా అది బంపర్ హిట్ అయింది. ఇప్పటికీ అది ఒక క్లాసిక్లా చెప్తున్నారు. అదే ఈ సినిమాలో జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే విజువలైజేషన్గా అయితే సూపర్బ్. ప్రతి ఒక్క ఫ్రేమ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అలాగా కాకపోతే మీ లుక్ విషయంగా వస్తే ఇప్పుడు చాలా బాగున్నారు. బట్ ఆ లుక్ ఎవరు సజెస్ట్ చేశారు? అది ఒక ఆర్టిస్టిక్ చాయిస్ అండి. దాని మీద మిక్స్డ్ ఫీడ్బ్యాక్ వచ్చిన మాట వాస్తవమే. లేకపోతే ఏంటంటే అది ఒక క్యారెక్టర్, ఒక సిగ్నేచర్, ఒక వింటేజ్ లుక్ అని చెప్పి అలా వెళ్ళడం జరిగింది. అది కొన్నిసార్లు కొంతమందికి అది ఎక్కలేదు. బట్ మీరు ఒక ఆర్టిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఒక పోయెట్, ఒక వింటేజ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అండ్ అతని బ్యాక్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది మీకు సింక్ అవుతుందండి. అంటే అది పాత్రకి తగ్గట్టు ఉందండి. ఇప్పుడు బాగుంది బాగాలేదు అనేది ఒక సబ్జెక్టివ్ అంటే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, నా వరకు చెప్పేది ఏంటంటే అది ఒక పాత్రకు తగ్గట్టు ఆ లుక్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ నేను ఇందాక కూడా చెప్పినట్టు ఇప్పుడు మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు అండి. లేకపోతే అంటే మీరు అన్నారు కాబట్టి, లేకపోతే అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అండ్ మీరు అన్నట్టు అది పాత్రలా గుర్తుపెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఆ లుక్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా కనపడితే, ఎందుకంటే ప్రతి పాత్రకు ఒక కాస్ట్యూమ్, లుక్ ఉంటుంది కాబట్టి, ఇవాళ పాత్రలా నన్ను సంజయ్లా అందరూ గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆ లుక్ కూడా కారణం అండి. అండ్ ఫైనల్గా ఈ సినిమా వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ థింగ్ ఈ సినిమాలో క్లైమాక్స్ అనే చెప్పాలి. సో 14-15 మినిట్స్ క్లైమాక్స్ని సింగిల్ షాట్లో షూట్ చేశారు. అందులోని మీ ఎక్స్ప్రెషన్స్ విత్ అనంతిక ఎక్స్ప్రెషన్స్ అయితే హిలేరియస్ అనమాట. చూసినప్పుడు మేము కూడా కంటతడి పెట్టుకున్నాము. ఆ సింగిల్ షాట్ కోసం మీరు ఎంతవరకు చెప్పడం కష్టం అండి. అంటే అదే ఒక ఆ లెటర్ సీక్వెన్స్, ఆ మోనోలాగ్ ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఉంటుందో అది నాకు తెలిసి ఒక 2 నెలలు అది ఎవ్రీడే అది చేస్తూనే ఉన్నా. అంటే వేరేవి చేస్తూ కూడా అది చేస్తూనే ఉన్నా. ఎందుకంటే అందులో చాలా ఎమోషన్స్ ఉంటాయండి. అండ్ ఒక లైఫ్ స్టోరీ ఉంటుంది. అది ఒక సినిమాకి అది ఒక ప్రాణం అనమాట. సినిమా యొక్క సోల్ అది మీరు అన్నట్టు. సో అన్ని ఎమోషన్స్, అంత జర్నీ, ఒక జాయ్, ఒక సారో, ఒక స్ట్రగుల్ అన్నీ అందులో చెప్పడానికి అంటే నిజంగా ఇవాళ దానికి అంత రెస్పాన్స్ వస్తుందంటే, అందులో నా ఫస్ట్ ఫిల్మ్కి నేను అది చేయగలిగా అంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ ప్రిపరేషన్ అనేది ఇంకా ఏం చెప్తామండి, అది రోజు చేస్తున్నానో కొన్ని వేల సార్లు అది చేశాను. ఫైనల్గా సినిమా అయితే చాలా వరకు చూశారు. ఇంకా చూడని కొంతమంది ఉంటారు. ఇంత మంచి సినిమా అందరూ చూడాలి కాబట్టి, చూడని వాళ్ళకి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఈ సినిమా చూడండి. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇప్పటిదాకా నాకు కానీ మా టీం కానీ మెసేజెస్ పెడుతూనే ఉన్నారు.
సో మీరు సినిమా ఎట్టి పరిస్థితుల్లో థియేటర్కి వచ్చి చూస్తే మటుకు ఒక మంచి సినిమా, ఒక మంచి తెలుగు సినిమా, ఒక ప్యూర్ సినిమా, ఒక మనసుకి హత్తుకునే సినిమా చూసామనే ఫీలింగ్తో బయటికి వస్తారు. ఒకవేళ చూడకుండా ఓటీటీలో ఒకవేళ ఎప్పుడో చూస్తే కనుక అర్రే ఇంత మంచి సినిమా థియేటర్లో మిస్ అయ్యామనే ఫీలింగ్ మీకు వస్తుంది. కాబట్టి ఆ ఫీలింగ్ రాకుండా ఉండడానికి దయచేసి థియేటర్లో చూడండి. ఎస్, 8 వసంతాలు నిజంగానే హార్ట్ టచింగ్ ఫిల్మ్ అనమాట. సో రవి గారు చెప్పినట్లుగానే సో ఈ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే సినిమా అవుతుంది. అలాగే క్లాసిక్ సినిమాగా మిగిలిపోతుంది. ఈ సినిమా అంత బాగుంది. సో మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఈ మంచి సినిమాని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే మన ప్రేక్షకులు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి కంటెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. సో ఇంటిల్లి పాది వెళ్ళి కూర్చొని చూసే సినిమా 8 వసంతాలు. కాబట్టి ఈ సినిమాని మీరు థియేటర్స్లో మిస్ అవ్వకండి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.